పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ పవిత్ర సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సువిశేషాన్ని మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు తన శిష్యులకు చెప్పేటువంటి ఒక గొప్ప మాట ఏమిటయ్యా అంటే, మీరందరూ ఎడతెగక ప్రార్థన చేయుడి అని ప్రభువు పలుకుచూ ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన గురించి ఒక ఉపమానాన్ని కూడా ప్రభు తన శిష్యులకు తెలియపరుచున్నాడు. ఏమిటయ్యా ఆ ఉపమానం అంటే, ఒక న్యాయాధిపతి, ఆయన దేవుడంటే భయం లేకుండా భక్తి లేకుండా జీవించేటువంటి వాడు. మనుషులంటే అంతకంటే ఇంకా ఎక్కువ ఎవరిని కూడా పట్టించుకోకుండా అహముతో జీవించేటువంటి వాడు. అటువంటి న్యాయాధిపతి దగ్గరకు ఒక వితంతు వచ్చి న్యాయం కోసము బ్రతిమలాడుచు ఉన్నది. ఆమె ఒకసారి వచ్చి బ్రతిమలాడి ఉన్నది, రెండో పర్యాయం వచ్చి బ్రతిమలాడి ఉన్నది, మూడో పర్యాయం వచ్చి బ్రతిమలాడి ఉన్నది. ఈ విధముగా ఆమె పదే పదే ఆ న్యాయాధిపతి యొక్క న్యాయము కోసము ప్రాకులాడుచుండగా, ఈ న్యాయాధిపతి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, నేను భయపడను, దేవుడంటేనే భీతి లేదు నాకు, ఈ మనుషులకు లెక్క అనేటువంటి స్వభావంలో ఉన్నటువంటి నన్ను ఈ యొక్క వితంతు వచ్చి ప్రతి క్షణము కూడా నన్ను పీడిస్తూ ఉన్నది ఆమె యొక్క న్యాయం కోసమని, ఏదైనా కానీ నేను ఈమె నుండి తప్పించుకోవటానికి ఈమెకు కావలసినటువంటి న్యాయాన్ని నేను చేస్తానని చిట్ట చివరిగా డిసిషన్ తీసుకుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనకి ఈ పవిత్ర సువిశేషం నుండి ఏమి అర్థమవుతుందయ్యా అంటే, మనము ఎడతెగక దేవునికి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తూ ఉంటాడు. కొన్ని పర్యాయాల్లో మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వినటలేదని, మనం చేసేటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటలేదని, అదేవిధంగా కొన్ని సమయాల్లో దేవుడు నా ప్రార్థనని ఆలకించట్లేదనేటువంటి అవిశ్వాసంతో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, కొన్ని పర్యాయాల్లో నేను ఇప్పుడు ప్రార్థిస్తే నాకు అనుకున్నది ఇప్పుడే నా కళ్ళ ముందే జరగాలి అనేటువంటి ఒక ఆతృతతో మనం ప్రార్థన చేస్తామే తప్ప, మన విశ్వాసముతో నా ప్రభు నా మొర వింటాడు. ఆయన వాక్యములో సెలవిచ్చినటువంటి విధముగా, ఓ తల్లి తండ్రి విడిచినను నేను నిన్ను ఎన్నడూ విడబాయను, నీ పేరును నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అనేటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రభు పలుకులు కూడా మనం మర్చిపోతూ అవిశ్వాసముతో ప్రభుని అప్పుడప్పుడు క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఏ వ్యక్తి అయితే విశ్వాసముతో న్యాయం కోసము ప్రార్థిస్తూ ఉంటాడో అటువంటి ఒక ప్రార్థన ప్రభు ఎప్పుడూ కూడా తృణీకరించడు. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏ విధంగా అడగాలి? విశ్వాసంతో అడగాలి, భక్తితో అడగాలి. ఆయన బిడ్డలుగా మనము ప్రేమపూర్వకంగా మనం అడిగినట్లయితే ఆయనకు మనకు కావలసినది దయచేస్తూ ఉంటాడు. కానీ మన ప్రార్థన ఒక్కొక్కసారి ఏ విధంగా ఉంటుందంటే, స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. ఈ స్వార్థపూరితమైన ప్రార్థన ఏంటంటే, ఇదిగో నేను మంచిగా ఉండాలి, ఎదుటివాడి నాశనం అయిపోవాలి, లేకపోతే ఇదిగో నేను బైక్ కొన్నాను, ఎదురింటోడు కారు కొన్నాడు, ఆ కారు కంటే ఇంకా ఖరీదన్నది నేను కొనాలి, లేకపోతే ఇదిగో ఎదుటింటోడు మంచి దుస్తులు ధరిస్తున్నాడు, దానికంటే ఇంకా కాస్ట్లీ అయినటువంటి దుస్తులు నేను ధరించాలి అనేటువంటి ఒక అవిశ్వాసపూరితమైన విధముగా, ఒక ఆశాపేరితమైన విధముగా మన ఆలోచనలు పోతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి ప్రార్థనకి దేవుడు మనకి జవాబిస్తాడా? ఇవ్వడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి తెలుసు మనకి ఏది అవసరమో, ఏ టైంలో ఏది ఇవ్వాలో. కనుక మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు మెచ్చుకునేటువంటి విధముగా, మనం చేసేటువంటి ప్రార్థన
పరువురికి ఉపయోగకరంగా, మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి విధముగా మనం చేసేటువంటి ప్రార్థన విశ్వాసముతో కన్నీటితో మనము ప్రార్థించినట్లయితే ప్రభు తప్పకుండా మన మొరను వింటూ ఉంటాడు. కనుక ఈ యొక్క వితంతువు తన స్వార్థం కోసం ప్రార్థన చేయలేదు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసేసి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడలేదు. తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రార్థించింది తప్ప ఆమె కుళ్ళు కృతంతో వారిని చెయ్యి, వీరిని చెయ్యి అనేటువంటి తత్వముతో ఆమె మొరపెట్టలేదు. కనుక ఎందుకు ప్రభు ఈ ఉపమానాన్ని ఇచ్చాడంటే, మనము చేసేటువంటి ప్రార్థన, మనము ప్రాధేయపడేటువంటి విధానము కూడా మనకు ఉపయోగకరంగా, పలువురికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే అది దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. కనుక మనకు కావలసినది మనం పదే పదే ప్రభుని అడిగినట్లయితే ప్రభు ఏదో ఒక రూపంలో మనకు కావలసినవి కూడా తీరుస్తూ ఉంటాడు. మన బాధల నుండి, మన వేదన నుండి, మన కష్టాల నుండి, మన ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, శ్రమల నుండి, వీటన్నిటి నుండి కూడా విడుదలనిచ్చేది దేవుడే. కనుక మనం ఎడతెగక ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు ఉదయాన్నే లేవగానే నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన తండ్రికి మొరపెట్టినట్టు విధముగా మన జీవితంలో కూడా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం నిద్రించేటి వరకు మనకు కావలసినటువంటి సకలము ఆయన మనకు దయచేసేటువంటి దేవుడు. కనుక మనల్ని ఆకాశ పక్షుల కంటే, భూమి మీద ప్రాకులాడేటువంటి జంతువుల కంటే, వీటన్నిటికంటే మిక్కుటంగా ప్రేమించి మనకు జ్ఞానాన్ని, రూపాన్ని, తెలివితేట అన్నిటిని కూడా సమకూర్చి అన్నిటికంటే మిక్కుటంగా ప్రేమించినటువంటి మన దేవుడు మన మొరను ఎప్పుడూ కూడా ఆలకిస్తాడనే ఉద్దేశంతో, విశ్వాసంతో, భక్తితో ఆ ప్రభుకు ప్రార్థిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున